హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియో. తెలంగాణ సాంగ్స్ చేస్తారు డ్యాన్స్. శివశంకర్ అనే ఈ డ్యాన్సరు, అలాగే ఈ లేడీ డ్యాన్సర్ ఇద్దరు కలిపి ఎన్నో డ్యాన్సులు చేశారు, ఎన్నో ఫోక్ సాంగ్స్ చేశారు. తెలంగాణ చాలా పబ్లిసిటీ అయ్యారు వీళ్ళు. మరి వీళ్ళ పబ్లిసిటీ అయిన తర్వాత ఒక్కసారి ఈయన భార్య వచ్చి ఏం మాడుతుంది ఒక్కసారి చూడండి. అది దీనికోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు. దాన్ని చొప్పు తీసుకోబట్టు, దాన్ని చొప్పు. విశాల్ ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇడు అది దీనికోసం రా వచ్చింది. రే 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? చూశారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఆమెని బ్లేమ్ చేస్తుంది ఎవరో. తప్పు ఇద్దరు వైపున ఉంది. ఇతని వైపున ఉంది, ఈమె వైపున ఉంది. ఈమె ఏదో కావాలని చెప్పేసి ఇతను ఒక్కదాన్ని ఇష్టపడి ఏదో చేసినట్టుగా ఈమెని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి చూడండి. ఆమె ఎంతోమంది దగ్గర పడుకుంటుందిరా, ఇలా చేస్తుందిరా, అలా చేస్తుందిరా అని చెప్పేసి ఆమెని టార్గెటెడ్గా ఆమెని కొడటం, ఆమెను ఇబ్బంది పెట్టడం, ఇలా చేయడం. మరి ఒక్క మాట కూడా తన భర్తను అనలేదు, తన భర్తను కొట్టలేదు. రే దాన్ని ముద్దు పెట్టుకున్నావా, దాన్ని అలా చేసావా, దీన్ని ఇలా చేసావా, అరే అది వాళ్ళ దగ్గర పడుకుంటుందిరా, ఇంతమంది దగ్గర పడుకుంటుందిరా. మరి ఎందుకు నీ మొగుడు చేత అలాంటి డ్యాన్సులకి ఎందుకు ఒప్పించావు? మరి అప్పుడు అలాంటి అంతమంది దగ్గర పడుకునే ఆ లేడీ దగ్గర నీ భర్త చేత డ్యాన్స్ వేయించడం కరెక్ట్ కాదు కదా. మరి ఇది ఫేక్ అని చెప్పి అప్పుడే ఆపించైపోయావా? నీ భర్త ఫేమస్ అయ్యాడు ఎందువల్ల? ఆమె డ్యాన్స్ వల్ల, ఆమె యాక్టింగ్ వల్ల, నీ మొగుడు డ్యాన్స్ వల్ల, నీ యాక్టింగ్ వల్ల, వీళ్ళిద్దరి వల్లే కదా నీ మొగుడు ఇంత ఫేమ్ అయ్యి. మరి అవ్వక ముందు నువ్వు ఆమెతో డ్యాన్స్ చేస్తున్నావా, ఇలాంటివి వద్దు అని చెప్పి అప్పుడే నువ్వు తీసుకెళ్ళిపోయి నీ మొగుడు ఇంట్లో పెట్టుకుంటే ఆమెకున్న క్రేజు, ఈమె ఒక్కదాని వల్ల నీ మొగుడు పరువు పోయిందా? నీ మొగుడు కూడా హ్యాండ్ లేకపోతే ఎందుకు నడుస్తుంది కథ? అవును నాకు భార్య ఉన్నదే, నాకు పిల్లలు ఉన్నారు, నీ దగ్గరికి నేను రాను అంటే ఆమెకి ఇంకా దొరకరా? బోలు మంది దగ్గర పడుకుంటుందని నువ్వే అన్నావు కదా. అలాగే ఎంతోమంది దగ్గర పడుకుంటుంది. మరి నీ మొగుడు చేసిన తప్పు కదా, ఆమెని కొడుతున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరికైనా ఆవేశం వస్తుంది, మీరు కొట్టారు, ఆమెను బ్లేమ్ చేశారు. నీ భర్త 100% తప్పు ఉంది ఇక్కడ. నీ భర్తదే తప్పు ఉంది, ఈమెది తప్పు ఉంది. ఎందుకంటే మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఆ ఆవేశంలో ఆమెను బ్లేమ్ చేస్తున్నారు అంతే. కానీ ఆ డ్యాన్స్కి ఒప్పుకోవడం నీ భర్తది కూడా తప్పు, యాక్సెప్ట్ చేయడం మీది కూడా తప్పు. ఎందుకంటే ఒక లేడీ డ్యాన్సర్తో డ్యాన్స్ చేయడం అంటే పబ్లిక్లో ఎంతో కూడా కొద్దిగా ఇది ఉంటుంది. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఆ హీరోయిన్ల మీద ఎన్నో రొమాన్స్ నడుస్తుంటాయి. ఆమెకు కొంచెం ఆమెకి ఏదో కొద్దిగా పబ్లిసిటీ ఉంది, ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి నీ భర్తకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు, పబ్లిసిటీ ఉన్నారు. మరి ఇంతలా పరువు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు? నీ భర్తను బయటకు పంపించుకుని ఉంటేనే మంచిది. ఇలాంటి ఫోక్ సాంగ్స్ అంటే బోల్ మంది లేడీస్ ఉంటారు, బోల్ మంది ఇది ఉంటుంది. ఈ సెలబ్రిటీ అయితే నా మొగుడు ఇలా చేస్తాడని అనుకుంటే తప్పు కదా. మరి నువ్వు ఎందుకు ఇది చేసావు? నీ భర్తను పంపించడం సగం తప్పు, నీ భర్త వెళ్ళిన తర్వాత అలా చేయడం ఇంకో తప్పు, మళ్ళీ ఆమెది కూడా తప్పు ఉంది. ఈ తప్పుకి ఇప్పుడు మీరు బ్లేమ్ అయ్యారు. ఎంతో పద్ధతిగా మీ కుటుంబాన్ని బయట పెట్టుకున్నారు, మీరు బ్లేమ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద డ్యాన్సులు చేయడం ఇవన్నీ ఈ చాలామందికి ఇది కామన్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం సెలబ్రేట్ అయినప్పటికీ ఎక్స్ట్రా వగరా చేసుకుంటారు. ఏ భర్త అయినా సరే పిల్లలు ఉన్నప్పుడు, భార్య ఉన్నప్పుడు వేరే సంబంధం పెట్టుకుంటే అది ఇప్పటికైనా ముప్పని తెలుసుకోవాలి. ప్రతి భర్త, ప్రతి భార్య. ఆమెకు పెళ్లి కాలేదు, ఆమె మొత్తం పరువు అంతా రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఇతను పెళ్ళయి ఈయన భార్యని, కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టాడు. చూడండి జాగ్రత్త. అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి చాలా డేంజర్. ఈ వీడియో చూస్తే చాలా ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠంగా మారాలి. ఇటు అమ్మాయి పరువు పోయింది, ఇటు వాళ్ళ ఫ్యామిలీ పరువు పోయింది, ఇటు ఇతను పరువు పోయింది. చూసుకోండి, జాగ్రత్త.